ఇప్పుడు అది గుర్తుకొస్తున్నది ఏంటంటే అంటే మన వాటా కూడా మనం రాకుండా చేసినందుకు నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడైతే ఈ రెండు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే అయినా హైదరాబాదును ఆంధ్ర స్టేటు కల్పంగానే ఎలేశ్వరంకి వెళ్ళి తీసుకొచ్చి నందికొండ కాడికి తీసుకుపోయినారు. అప్పుడు మన తెలంగాణ లీడర్ నుండి చాలా మంది మొత్తుకుంటారు, కొంతమంది మొత్తుకున్నారు, కానీ ఈయనలే కింది దాకా పోయినందుకు సమస్య ఎక్కడ వచ్చిందంటే కుడి కెనాలేమో తూముకు కట్టిండ్రు, ఎడమ కెనాలేమో తీగి కట్టిండ్రు. నిన్నగాక మొన్న చంద్రబాబు ఒక వారం రోజుల కింద స్టేట్మెంట్ ఇచ్చిండనే, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు సార్లనే ఎడమ కెనాల్కి వెళ్ళి మనకు నీళ్ళు వచ్చినాయి. అరే నాయన మీరు మొదలే మాకు రాకుండా చేసేటే కదా, నల్గొండకమ్మ మా దగ్గరకు వచ్చే నీళ్లు మాకు రాకుండా చేసి కిందికి పెట్టి కుడి కెనాల్కి వెళ్ళి మీరు తీసుకుపోయారు. అంటే అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా వాళ్ళ దుర్మార్గాలు తెలంగాణను ఎట్లా దోసుకోవాలి, తెలంగాణను ఎట్లా ముంచాలి, తెలంగాణను ఎట్లా పనికిరాని లొక్క చేయాలనేది వాళ్ళది ఏకైక టార్గెట్ ఉన్నది. అది చంద్రబాబు పక్షంలో ఇప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్ కనబడుతున్నది క్లియర్ గా, లెక్కలతో సహా మొత్తం ఒక్కొక్కటి టీఎంసీ లెక్కలు. నేను దానిలో డీప్ గా పోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు బనకచెర్ల ఇది మళ్ళా దొంగతనమే. పోతిరెడ్డిపాడు సత్యనారాయణ ఎందుకంటారు అంటారు, కానీ రాజశేఖర రెడ్డి దొంగతనం చేసిండు, నీటి దొంగతనం చేసిండు, అందరు చేసిరుగా. చంద్రబాబు కాడికెళ్ళి మొదలు పెడితే అన్ని గేట్ల కాడికెళ్ళి చెప్పి ఒక్కొక్కటి అంశం కూడా మొత్తం. ఇప్పుడు అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది, మళ్ళా చంద్రబాబు నినాక మొన్న ఏమంటాడు, అంతా మా ఊళ్ళేనా, నా దగ్గర పెరిగిన వాళ్ళనే, మా ఆంధ్ర లీడర్ల దగ్గర పెరిగిన వాళ్ళనే, మాకేం పంచాయతీ అని మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన నాయకులు కూడా నిజంగా కూడా ఈ రోజులు ఇంత దుర్మార్గం దోపిడీ జరుగుతుంటే వాళ్ళ చెప్పు చేతలలోనే ఉన్నారు. ఇలా శవాల జాతర అవుతుంటే కూడా ఈ రెండు కళ్ళ సిద్ధాంతముల దగ్గరనే చాలా మంది ఉన్నారు. ఈ రెండు కళ్ళ సిద్ధాంతము, రెండు గుండెల సిద్ధాంతము తెలంగాణ జనం దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల. ఇప్పుడు మా శ్రీధరాన్ని చూపించిన అదంతా చీఫ్ సెక్రటరీ రాసి పెట్టిన ఇవన్నీ, అదంతా నమ్మాల్సిన నమ్ముతారు కావచ్చు. నేనైతే నమ్ముతున్నాను, ఎప్పుడైనా మార్చిల్లు, ఎప్పుడైనా మారచ్చు. ఎందుకంటే మొన్నగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రేవత్ అనే ఒక అక్క చచ్చిపోతే అసలు మొత్తం సినిమా వాళ్ళకు ప్రివిలేజెస్ ఇయ్యము, 15,000 పెట్టి టికెట్ పెట్టి ఇక్కడ చూసుకునే దోపిడీ ఏందని చెప్పి అసెంబ్లీలో అద్భుతమైన మాట్లాడే నాయకులు మొన్న 3 రోజుల కింద మళ్ళీ 700-800 రూపాయలు పెట్టి మీరు ఇక్కడ నడుపుకొచ్చిరా భయం అని చెప్పి ఆ చావు తడి ఆరక ముందే మళ్ళా జీవో తీసుకొచ్చారు కదా. అందుకే తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు. అన్ని రాజకీయ పార్టీలను ఏ ఒక్క పార్టీ కాదు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీల నాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరికీ ఈ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్, పోలవరం కాంట్రాక్టర్ అందరు రాజకీయ పార్టీలకు వాటాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ రాజకీయ నాయకులకు వాటాలు ఉంటాయి. కానీ ప్రజలను మాత్రం ముంచుతారు వీళ్ళు, జర జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం చెప్పదలుచుకున్నా. అది ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. అది నిజంగా ఆపిన నాడే నమ్ముదాం. బనకచెర్ల అనేది బరాబర్ ఆగాల్సిందే. ఒకవేళ వీళ్ళు ఇట్లే కనుక చేసి ఆడ నిజంగానే డ్యామ్ కట్టే పరిస్థితి కనుక తీసుకొస్తే చంద్రబాబు కాదు, చంద్రబాబు తాతను హైదరాబాద్ లో అడగబెట్టకుండా చూడాలి. బార్డర్ ఏరియాలలో మొత్తం తయారయ్యి ఒక ఉద్యమాలు తీసుకొస్తే కదా తప్ప, ఇక్కడ ఈ కొడుకులో ఒక్కొక్కటి అన్ని ఆస్తులు ఉన్నాయి కదా, అక్కడ ఎమ్మెల్యేలే ఎంపీలే మొత్తం అన్నిటి మీద యువతరం వచ్చి ఇప్పుడు చాలా సోషల్ మీడియాలల్లో చాలా మటుకు ఇన్ఫర్మేషన్ వస్తా ఉన్నది. మా బైసాబ్ చెప్పింది ఇంతకుముందు, మీడియా వాళ్ళు కూడా మామూలుగా ఎత్తులు చాలా విషయం చాలా మంచి, అరే ఏమున్నది భయ్ అది అట్లా పోయే నీళ్లు, అది పెంటలో పోయే నీళ్లు, గా నీళ్లు వాడుకుంటే ఏంది అని ఒక సింపతి మన వాళ్ళ దగ్గర కూడా, మా వాళ్ళు కూడా తెలియక అడుగుతారు. అవునన్నా కరెక్ట్ కదా, చెర్ల పోయే నీళ్లను ఏమవుతుంది మనం వాడుకొనిస్తే ఏమవుతుందని అంటున్నారు. తెలుస్తలేదు వాళ్ళకి. అసలు వాళ్ళకు హక్కులు తీసుకొచ్చే రైట్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఉద్యమకారులు కావచ్చు, ఇగో బాగా ఇనుర్రి, మా శివరెడ్డి పొద్దు నుంచి సాయంత్రం గిసొంటి పెడితే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు ఈ ఇంజనీర్లు కూడా. అంటే ఈసారి కాదు కానీ నెక్స్ట్ టైం కూడా ఇక మా గోవన్ అయితే మొత్తం పొద్దుగాల సాయంత్రం అన్ని అదే ముచ్చట చెప్తుంటాడు. అదేంటంటే లోపల వీళ్ళకు ఆవేదన ఉన్నది, అది ఎంత అన్యాయం జరుగుతున్నది, మోసం జరుగుతున్నది. మా శ్రీధరాన్ని కూడా ఎన్ని పేర్ల నుంచి చూస్తున్నాయి వీళ్ళందరినీ. సో లక్ష్మీనారాయణ గారు రావచ్చు, వీళ్ళందరికీ ఒక ఆవేదన. కాకపోతే రాజకీయ పరంగా కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ తెలంగాణ విషయంలో మాత్రం వీళ్ళందరూ ఏకాభిప్రాయం ఉన్నారు కదా. నిజం కూడా ఈ చర్చలు ఇంకా కింది దాకా పోవాలి. కానీ ఒకటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఏ నాయకుడు నిజం కూడా చంద్రబాబు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉన్నదంటే, అందరూ ఆ స్కూళ్ళలో ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు కాబట్టి కొద్దిగా తెలంగాణ పట్ల ఎక్కడో దగ్గర చిన్నగా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీడియా తెలంగాణ ఇలా సోషల్ మీడియా రూపంగా మీరు వచ్చి డిస్కషన్ పెట్టిండ్రు. నువ్వు TV9 చూడు, NTV చూడు, ఏది చూసినా కానీ తెలంగాణలో అభిప్రాయం చెప్పినట్టు చెప్పుకుంటేనే వాళ్ళని మాత్రం ఎక్కువ ఎక్కిస్తున్నారు. చాలా క్లియర్ గా, చాలా స్ట్రాటజికల్ గా చెప్తా ఉన్నారు వాళ్ళు. మొత్తం అయ్యో పాపం అన్నట్టుగా వాళ్ళు మొత్తం ఎండిపోతున్న రాయలసీమలకు నీళ్ళే లేవు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పింది అన్న 40,091 ఎకరాల
మనకన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర రాయలసీమ దగ్గర ఉన్నాయని స్టాటిస్టికల్ డేటా చెప్తాను. ఇదిగో ఈ డేటా పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. 41 లక్షలు సారీ అగో కరెక్ట్ చేసిండు. ఇట్లా లెక్కలు, ఈ లెక్కలన్నీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కింది దాకా పోతున్నది, జనం లోపలికి ఇంకా పోవాలి. యువకులారా దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా రేపు ఊర్లలోకి వస్తే బనకచర్ల గురించి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చెప్పాల్సిన అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అది ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.